టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభివృద్ధికి ఆద్యుడు అని అనంతపురం నగర నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి వెంకట ప్రసాద్ కొనియాడారు. నియోజకవర్గ ప్రజలు తనకు మద్దతు ఇచ్చి ఒకసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని పరుగులు పెట్టి చూపిస్తానని అన్నారు. ఇక నగరంలోని శ్రీనగర్ కాలనీలో టీడీపీ నగర కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత వేలాది మంది టీడీపీ నేతలు కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. నగర ప్రజలు తనను భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలు అలాగే కార్యకర్తలు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు అనంతపురం అర్బన్ తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేశాను. నాకు సహకరించినటువంటి జనసేన కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం కుటుంబ సభ్యులు, తెలుగుదేశం కార్యకర్తలు, నా అనంతపురం ప్రజలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత భారీ జన సమీకరణతో అంతా సహకరించి నన్ను నామినేషన్ వేయించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ ఉత్సాహం, ఈ ఊపు చూస్తుంటే ఎప్పుడో గెలిచేసాము అనంతపూరు, ఎంత మెజార్టీ అనేదే ఆలోచిస్తున్నాను. నాకు ఒక్కసారి అవకాశం ఇప్పించండి అనంతపూర్ ప్రజలు. అభివృద్ధి అంటే ఏంటో నేను చూపిస్తాను. మా నాయకుడు చంద్రబాబు నాయుడు మాకు అభివృద్ధిలో మార్గదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రాష్ట్రం అంతా చేస్తున్నారో అది ఖచ్చితంగా అనంతపురం వైపుగానే చూసి అనంతపురాన్ని అభివృద్ధి చేస్తాడని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. మరొకసారి అనంతపురం ప్రజలను కోరుతా ఉన్నాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, తెలుగుదేశానికి ఓటేయండి, సైకిల్ గుర్తుకు ఓటేయండి, అభివృద్ధి అంటే నేను చూపిస్తానని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను.